Hey guys, welcome back to one more review of Bigg Boss Season 8 Telugu. So last weekend episodes ఉన్నాయి. మోస్ట్ బోరింగ్ సీజన్. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంట్రెస్టింగ్గా అవుతుందని వెయిట్ చేస్తున్న నాకు సారి ఇచ్చి పడేసిండు. మామూలుగా కూడా కాదు. 2 days కూడా అసలు నాలో ఉన్న సాడిస్టిక్ స్నేహ ఇలా లేచి డ్యాన్స్ చేసింది. క్రేజీ ఎపిసోడ్. నాకు సార్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఏమన్నా ఎపిసోడ్ అసలు హోల్ మొత్తం సీజన్ మొత్తంలో ఒక పీక్ పాయింట్కి తీసుకెళ్ళిన ఎపిసోడ్ అని అనిపిస్తుంది నాకు. విష్ణు సోనియాకి ఒక్క మాట అని చెప్తేనే పెద్ద రాందాంతం చేసింది. ఇల్లంతా అసలు దిబ్బిడి చేసింది కదా. ఆమె మాత్రం అంత పెద్ద కమెంట్ పాస్ చేయొచ్చు ఆ విష్ణు మీద. అది ఆ పాయింట్ పట్టుకున్న నాకు సార్ ఆ పాయింట్ పట్టుకొని మంచిగా ఇచ్చి పడేసిండు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఆబ్వియస్లీ ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో, అసలు ఎవరేం చెప్పట్లేదు. ఇప్పుడు నాకు సార్ క్వశ్చన్ చేశారు కాబట్టి ఇప్పుడైనా ఆమె దడుచుకోవాలి. సాటర్డే ఎపిసోడ్లో విష్ణు మ్యాటర్లో సోనియాని నాగార్జున సార్ ఆల్రెడీ తిట్టారు. దాన్ని మెల్లమెల్లగా కోలుకుంటూ ఉందేమో పాప. మళ్ళీ సండే ఎపిసోడ్లో విత్ బిగ్ బ్యాంగ్ అసలు పెద్ద బాంబ్ వేసారు ఇలా టుపుక్ అని సోనియా మీద. రాగానే ఎంట్రీయే యశ్వీర్ అని. అసలు ఎవరి క్యాండిడేట్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఆ పేరు రాగానే నిఖిల్ ఫేస్ చూడాలి. ఏంటిది ఇది అని. సోనియా ఏమో ఏంటిది ఇది ఏదో తేడాగా ఉందండి అన్నట్టు. నాకు సార్ ఇలా మీకు ఇలాంటి పెద్ద బాంబ్స్ వేయాలని ఇలా అనిపిస్తుంది. అది కూడా ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఇలా చెప్పేశారు. నిఖిల్ ఫేస్ చూడాలి అంటే పృథ్వీ ఫేస్ చూడాలి. సోనియా ఏమో అయ్యో రామా ఇలా దొరికిపోయానే అన్న ఎక్స్ప్రెషన్ అసలు క్రేజీ. నాకు సార్ మీరు ఫిక్స్ అయినట్టున్నారు. మాకు అది నచ్చింది. నెక్స్ట్ చలో ఒక్క బిగ్ టార్గెట్ చేశారు నాకు సార్. సోనియా సెకండ్, యష్మి. అబ్బా థ్యాంక్ గాడ్. నేను చెప్పాను మీరు ఒకవేళ నా ప్రీవియస్ రివ్యూస్ చూడకపోతే ఒక్కసారి చూడండి. సోనియా మ్యాటర్లో నేను ఆల్రెడీ చెప్పాను తను చాలా అన్ఫేర్ చేసింది. అండ్ ఈ మ్యాటర్ మీద ఎవరైనా నాకు సార్ దగ్గర క్వశ్చన్ చేయాలని అనుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ నాకు సరే ఈ మ్యాటర్ తీసి దీన్ని ప్రాపర్గా ఇలా క్వశ్చన్ చేస్తారని. తను 250 grams టాస్క్లో చేసిన అన్యాయాన్ని నాకు సార్ క్లియర్ కట్గా తనే రియలైజ్ అయ్యేలా చేశారు. ఫస్ట్లోనే చెప్పొచ్చు నాకు సార్ నువ్వు ఇలా చేసావు. ఆ ఫుటేజ్ ముందే చూపించవచ్చు ఎప్పుడైతే సీత అడిగిందో. అండ్ యష్మి ఆల్సో ఒబేడ్ టు ఇట్. ఆ పార్ట్ని నాకు సార్ ముందే చూపించచ్చు. బట్ నో, హీ కెప్ ది ఫన్ ఫర్ ద లాస్ట్ పార్ట్. లాస్ట్ వరకు ఆపి ధబేలని బిగ్ బాస్ షో మీద ఫుటేజ్ అన్నారు. ఫుటేజ్లో క్లియర్గా సీత అడిగింది నియర్ బై గ్రామ్స్ని కన్సిడర్ చేస్తావా అంటే యష్మి మేడం టింగ్ 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 అని కూడా తల ఊపింది. అది చూడగానే యష్మి ఫేస్ అసలు క్రేజీ. ఏడ్ చేస్తుంది. ఇంకా నేను డెలిబరేట్లీ చేశాను ఇది. అక్కడ 5 members ఫుడ్ కదా, ఇక్కడ ఓన్లీ 2 members. వాళ్ళు ఎలాగైనా అడ్జస్ట్ అవుతారు అని. మణికంఠ బిగ్ బాస్ మణికంఠ మన బాస్. అవునా ఇలా అయితే నాకు సార్ ముందే అడిగినప్పుడు చెప్పొచ్చు కదా అని. క్రేజీ మణికంఠ. నో మ్యాటర్ వాట్ ఎవడు ఏమన్నా చావని నా పాయింట్ నేను చెప్తా అన్నట్టుంటాడు. యష్మికి మాత్రం అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నాకు సార్ ఆ ఫోటో చూపిస్తారు లాస్ట్కి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఏమన్నా కవర్ డ్రైవ్ చేసిందా? ఒక కవర్ డ్రైవ్ వెనకాల ఇంకో కవర్ డ్రైవ్. ఆహా చల్లవమ్మ. ఒక్కసారి నాకు సార్ ఫిక్స్ అయిందంటే దాని దగ్గర ఫుటేజ్ అంతా క్లియర్గా ఉంటుంది. ఇంకేసుకుందామని ఫిక్స్ అయినప్పుడు మనం ఏం చేయలేము. బట్ ఎనీహౌ నేను మాత్రం అలా క్వశ్చన్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మీరు ఎవరికైనా నాకు సార్ ఎలా అయితే యష్మిని క్వశ్చన్ చేశారో అది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ డూ కామెంట్ బిలో. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి నేను ఎవరికి సపోర్ట్ చేయాలి అన్నదే పెద్ద టెన్షన్లో ఉంది. ఎందుకంటే నిఖిల్ క్లాన్లో సోనియా, విష్ణుప్రియ, నైనిక, సీత, పృథ్వీ నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు, నాన్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ అబ్బాయి క్లాన్ అయితే నేను సపోర్ట్ చేయను కానీ అక్కడ నబీల్ ఉన్నాడు. సో ఈ క్లాన్ ఫార్మేషన్ అయితే చాలా గజిబిజిగా జరిగింది. అండ్ ఇప్పుడు చూడాలి నెక్స్ట్ వీక్లో జరిగే టాస్క్ అన్నిట్లో సోనియాని కన్సిడర్ చేయాలా, విష్ణుని కన్సిడర్ చేయాలా, నైనికాని కన్సిడర్ చేయాలా, పృథ్వీని కన్సిడర్ చేయాలా, సీత చెప్పింది వినాలా, సోనియా చెప్పింది వినాలా. మామూలు కన్ఫ్యూజన్ ఉంటుంది నిత్యకి అయితే అసలు. నేను చూడాలి నెక్స్ట్ వీక్ కోసం. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. అసలు ఏం చేస్తాడు నిఖిల్? వచ్చిన వాళ్ళందరినీ ఐ విల్ యాక్సెప్ట్ అని చెప్పి అందరినీ తీసుకున్నాడు. బాబోయ్ మామూలు క్యారెక్టర్స్ లేరు అసలు నిఖిల్ టీంలో. ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఎవరికి ఆపర్చునిటీ వస్తుంది అన్నది మాత్రం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. బట్ నాకు తెలిసి నిఖిల్ ఇట్స్ హై టైం
ఇప్పుడు తను చాలా సెన్సిబుల్గా చూస్ చేయాలి. టాస్క్ని కొంచెం ఎమోషనల్లీ కాకుండా కొంచెం బ్రెయిన్ పెట్టి ఎవరు ఏ టాస్క్కి పర్ఫెక్ట్ ఉంటారో ఆ బేసిస్ మీద సెలెక్ట్ చేయాలి. చూద్దాము. నెక్స్ట్ వీక్ నిజంగా నిఖిల్కి చాలా 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 హ్యూజ్ వీక్. దాంట్లో ఏ చిన్న మిస్టేక్ చేసినా నామినేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఓటింగ్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇఫ్ యూ సపోర్ట్ సోనియా ఓవర్ విష్ణు అండ్ సీత అండ్ నైనిక, ఇదైతే క్లియర్గా నిఖిల్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇది. సో చూద్దాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా ఎక్సైటెడ్గా ఉంటే ఒక్క చిన్న కామెంట్ వదిలేయండి, ఓకేనా? అన్యాయంగా భాషని పంపించారేమో అనిపిస్తుంది. అంటే అక్కడ ఆప్షన్స్ కూడా ఇద్దరే ఉన్నారు, అండ్ ఆదిత్య అండ్ భాష అన్న. వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే మేబీ హౌస్ మేట్స్ చెప్పినట్టు ఈవెన్ ఐ డూ అగ్రీ. ఆ ఫైర్ ఏదైతే ఉందో ఆదిత్యలో కొంచెం ఎక్కువ ఉంది, భాష అన్నలో కొంచెం తక్కువ ఉంది. సో మేబీ హౌస్ మేడ్ అ రైట్ డిసిషన్, బట్ యట్ ఎందుకు కొంచెం నేను ఫీల్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎలిమినేషన్ అవ్వకపోతే గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది. కానీ హ్యాట్స్ ఆఫ్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ అన్న. ఏమన్నా అనాలిసిస్ చేసిందా, క్రేజీ అనాలిసిస్. గ్రీన్ పార్ట్లో పెట్టిన ముగ్గురిది వెరీ జెన్యూన్ అండ్ వెరీ ఇన్నోసెంట్, అండ్ వాళ్ళకి అసలు ఎలాంటి మాస్క్ లేదు. ఈ అనాలిసిస్ ఏదైతే శేఖర్ చెప్పారో దట్ ఈస్ వెరీ 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 ట్రూ అనిపించింది. బీట్ సీత, బీట్ విష్ణుప్రియ ఆర్ బీట్ నైనిక, వీళ్ళు ఎవరైనా అసలు వీళ్ళు దాచిపెట్టారు. ప్రేరణ ఆల్సో పాపం, తను అవుట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్కసారి రాంగ్ డైరెక్షన్ వైపు సపోర్ట్ చేసినా కూడా ఇన్ పర్సనల్గా తను చాలా ఇన్నోసెంట్ అండ్ షీ స్పీక్స్ హర్ హార్ట్ అవుట్ యాజ్ భాషా సెడ్. సో వాట్ ఎవర్ భాషాస్ అనాలిసిస్ దట్ వాజ్ 100% కరెక్ట్. ఇంకా నెగిటివ్ సైడ్లో మాస్క్ ఫస్ట్ సోనియా తీసి ఇలా పెట్టగానే భాష ఎక్కడికో వెళ్ళిపోయిండు. క్లియర్లీ హౌస్లో ఉన్న వాళ్ళకి, హౌస్ బయట చూస్తున్న మనకు కూడా అదే అనిపిస్తుంది. సోనియా అయితే ఒక మాస్క్ పెట్టుకొని ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఎవరిని సపోర్ట్ చేసి మనకు ప్లస్ అవుతుంది అని ఎంతో క్యాలిక్యులేట్ చేసుకొని విష్ణుప్రియని టార్గెట్ చేస్తూ ఆమె గేమ్ ఆడుతుంది. ఆ విషయం మాత్రం భాష అన్న క్లియర్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ మణికంఠ విషయంలో ఆబ్వియస్లీ అండ్ హీ ఆల్సో అగ్రీస్ టు ఇట్. తను కూడా క్యాలిక్యులేటివ్గా గేమ్ ఆడుతున్నాడు అంటే నాకు తెలిసి మనకంటే ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటాడేమో ఆ పాయింట్కి. బట్ యా, వాట్ ఎవర్ భాష అన్న చేసిన అనాలిసిస్ నాకు కరెక్ట్గా అనిపించింది. మీకు కూడా నా అలాగే సేమ్ ఒపీనియన్ ఉంటే ప్లీజ్ టు కమెంట్. హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్. ప్రోమో ఇప్పుడే చూశాను. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అదిరిపోతుంది. హౌస్ అంతా ఇట్లా షేక్ అవుతుంది. ఎందుకంటే యష్మి ఈజ్ నాట్ అ చీఫ్ ఎనీమోర్. యష్మి మీద పగబెట్టుకున్న వాళ్ళందరూ నువ్వు రా నీకుంది అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు ప్రోమోలో తెలిసిపోతుంది. మణికంఠ అండ్ సీత కూడా, ఫస్ట్ సీత రేజ్ చేసింది దట్ యు ఆర్ మొత్తం హౌస్ మొత్తంలో గయ్యాలిలా అరుస్తున్నావు అన్న పాయింట్ వెరీ ట్రూ. ఆమెనే కాదు, నాకు తెలిసి దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు నామినేట్ యష్మి. సో నెక్స్ట్ మండే ఎపిసోడ్, నామినేషన్ ఎపిసోడ్ కూడా చాలా ఫన్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. యా, ఇప్పుడిప్పుడే కొంచెం నేను కూడా కోలుకుంటున్నాను. బోరింగ్ ఎవర్ సీజన్ అనుకున్నాను, కానీ నాకు సార్ ఇచ్చిన పంచ్ బ్యాక్ టు బ్యాక్ బాంబ్స్ తర్వాత ఈ నామినేషన్స్ అండ్ నిఖిల్ క్లాన్ చూసి నాకు కొంచెం ఓకే దిస్ క్యాన్ గెట్ ఎగ్జైటింగ్ అని అనిపిస్తుంది. సో మీరు కూడా నా అలాగే ఎగ్జైటెడ్గా ఉన్నారా? సో నెక్స్ట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో ఈ రివ్యూని నేను ఇప్పటికే ఆపేస్తాను బికాజ్ ఎక్కువ కంటెంట్ లేదు. ఐఎమ్ సో డిడ్ అ వెరీ గ్రేట్ జాబ్. ఐల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ రివ్యూ. బాయ్.